నాకు అర్థమైతలేదు. ఇంత బ్లీడ్ అవుతుంది అయినా కూడా విచక్షణ లేకుండా తోస్తా ఉన్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇదే ట్రైనింగ్ మొన్న ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఎవరు కూడా సెక్యులర్ అని మాట్లాడే వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఒక హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఒక సీఎం స్థాయి వ్యక్తి అట్లా మాట్లాడుతున్నప్పుడు ఇంతమంది సెక్యులరిజం గురించి మాట్లాడతారు కదా, ఒక్కరు కూడా రియాక్ట్ అయితే నువ్వు మాట్లాడింది తప్పు, నువ్వు క్షమాపణ చెప్పని ఎవరైనా చెప్తలేరు. అంటే భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం భారతీయ జనతా పార్టీలో ఉన్న హిందువులా ఇదంతా హిందువులు కదా, మీకు ధర్మం పట్ల బాధ్యతలు లేదా? మీరు వెంటనే రేవంత్ రెడ్డి దానిపైన క్షమాపణ చెప్పాలి. అసలు ఎట్లా మాట్లాడతాడు ఒక హిందూ అయి ఉండి? ఆయన తెలియదా ఆయన ఎన్ని గుళ్ళు తిరిగిండు? ఆయన సీఎం కాక ముందుకు ఎన్ని గుళ్ళ దగ్గర వెళ్ళి మొక్కినాడు, సీఎం అయిన తర్వాత ఎన్ని గుళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కు తీసుకున్నాడు. ఇప్పటి నుంచి మేము అసలు ఆయన క్షమాపణ చెప్పేదాకా హిందూ గుళ్ళ దగ్గర రానేమో, హిందూ గుళ్ళ జోలు లోపలికి వెళ్తే కూడా మేము అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియదు. అసలు ఆయన మనుషుల రాక్షసుల పోలీసులు ఈ విధంగా చూడాలి, ఎట్లా రాస్తున్నారు ఆడవాళ్ళని కూడా చూడకుండా అట్లా అంత అధ్వానంగా. అంటే ఓన్లీ ఎంఐఎం వాళ్ళ మెప్పు పొందడానికి, లేకపోతే వాళ్ళు మేము మీ అందరూ హిందువులో మీ మనుషులని వాళ్ళకు ఏమంటారు సర్టిఫికేట్ ఇవ్వడానికి సిగ్గుండాలి కొంచెం అన్న. ఆయన హిందూ అయి ఉండి సొంత దేవుళ్ళని కించపరుస్తూ మాట్లాడి చూడండి, అది ఆయన సిగ్గుపడాల్సిన విషయం. ఏదైతే సీఎం కాక ముందుకు అన్ని దేవుళ్ళని మొక్కిండు కదా, సీఎం అయినాక కూడా మొక్కు తీసుకున్నాడు. హిందూ దేవుళ్ళ దగ్గరికి ఎందుకు పోయిండు? నేను ఎంఐఎంలో గెలిపిస్తుంటే దర్గా దగ్గర పోవాల్సింది, హిందూ దేవుళ్ళ దగ్గరికి ఎందుకు పోయిండు? ఆయన మాట్లాడింది చాలా తప్పు అని చెప్పడానికి ఆయన మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. కానీ ఇంకోటి కాదు, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి. ఆయన క్షమాపణ చెప్పేదాకా ఏ గుళ్ళ దగ్గర మేము తిరగని. ప్రచారంలో కూడా కాంగ్రెస్ అంటేనే ముస్లింస్ ప్రచారం చేసిండు. అదే అంటున్నాను, ఆయన ఎప్పుడైతే జూబ్లీస్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని ఎప్పుడైతే టోపీ తీసి పెట్టుకున్నాడో ఆ టోపీ భూతమ్మ నెత్తి మీదకి ఎక్కినట్టున్నది. ఆ టోపీ అంతా అని ఫీల్ అయిపోయి ఆయన కూడా మారిపోయినట్టున్నాడు. రాష్ట్రానికి కూడా ఉన్న హిందువులు కూడా ఆయన కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరినీ కూడా మత మార్పిడి ఈయన దగ్గరనే చేసేటట్టున్నాడు. ఆయన ఏమైనా చేసుకోవాలి కానీ హిందువుల జోలికి వస్తే మాత్రము తాట తీస్తామని చెప్పేసి మాట్లాడండి శిల్పక్క ఒకసారి పిలవండి ఒక్క నిమిషం శిల్పక్క ఒకసారి
అదే 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 ఒక దిక్కున దిక్కు చూడమానండి అక్క పక్క మాట్లాడండి